ఈ నెల 26వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఎజెండా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గుడిదె శ్రీనివాసరావు గారు 2 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, వినోదపు పన్ను చాలా ఎక్కువ వచ్చింది, ఎందుకు అది మీరు ఎజెండాలో పొందుపరచలేదు అని అడిగారు. ఒకటి. రెండోది, ఎజెండాకి సంబంధం లేనటువంటి పంపుల చెరువులో 1,94,00,000 రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారు, అది లెక్కలు చెప్పండి అని చెప్పి ఈ 2 ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. మరి గుడిదె శ్రీనివాసరావు గారికి తెలుసో తెలీదో, మరి వినోదపు పన్ను అనేది 2017లో జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి వినోదపు పన్ను సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది. మరి మున్సిపాలిటీ కేవలం ఆస్తి పన్ను, కుళాయి పన్ను మాత్రమే వసూలు చేస్తూ ఉంటుంది. మరి నేను డిప్యూటీ మేయర్ని చేశాను. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేశాను, ఎంతో సీనియారిటీ ఉంది నాకు అనే ఈ గుడిదె శ్రీనివాసరావు అమాయకత్వంతో అన్నాడా, లేదు కౌన్సిల్లో ఒక గలాటా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ వినోదపు పన్ను అనేది లేవనెత్తాడా, లేతే ఇతనికి ఒక జ్ఞానం లేదా ఈ వినోదపు పన్ను మీద అని చెప్పి నేను గుడిదె శ్రీనివాసరావుని అడుగుతున్నాను. మరి అదే కాదంట 1,94,00,000 రూపాయలు దుర్వినియోగం చేశానన్నాడు. మరి పంపుల చెరువుకు గండి పడినప్పుడు మరి గండి పడి లీక్ అయ్యి 6 రోజుల పాటు లీక్ అవుతూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అనేవాళ్ళు ఒక్కరోజు కూడా ఎక్కడా కూడా అది చూసిన దాఖలాలు కూడా పరిశీలించే దాఖలాలు లేవు. 45 రోజులు పట్టింది ఆ గండి పోర్చడానికి. ఈ 45 రోజుల కాలంలో ఏ ఒక్క కార్పొరేటర్ కానీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కానీ ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి చూసిన పాపాన పోలా. మరి ఈ విధంగా 1,94,00,000 రూపాయలు దుర్వినియోగం అంటున్నాడు. మరి ఇరిగేషన్ సంబంధించి మరి ఆర్గనైజేషన్ ఉంటుంది, డిజైన్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఒక ప్రణాళిక వచ్చి డిజైన్ చేస్తారు. ఆ డిజైన్లోని 1,94,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అంతేగాని పూర్తిగా 1,94,00,000 చెల్లిచ్చేసాడం కాదు. ఈ 1,94,00,000 రూపాయల్లో అక్కడ వర్క్ చేసినట్టు వరకు కేవలం ఇప్పటి వరకు కూడా 40 లక్షల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. ఇంకా మొత్తం కూడా బిల్లులు చెల్లించడం జరగలా. వర్కులు జరుగుతున్నాయి. వర్కులు జరిగిన తర్వాత ఇప్పుడు కొంత రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎటువంటి రిలీజ్ తెలియకుండా ఇష్టానుసారంగా బడ్జెట్లో సమావేశంలో ఎజెండాలో లేని అంశాన్ని కేవలం వీళ్ళ ఉనికిని కోల్పోతున్నాం, వైఎస్ఆర్సీపీ అంతరించిపోయింది, ఇక ఏలూరులో లేదు అన్న సమయంలో ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు అని ఒక మనుగడ కోసం, వాళ్ళ ఉనికిని తెలియజేసుకోవడం కోసం కేవలం ఈ కౌన్సిల్ని వాడుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళ డివిజన్లో ఎక్కడో వాటర్ 1 గంట పాటు రాలేదని అంటున్నారు. రాని సమయంలోనూ నువ్వు కమిషనర్ని ఎందుకు కలవాలా? మరి అదేలాగే బడ్జెట్ సమావేశం మేము ఎజెండా ఇచ్చినప్పుడు 10 రోజుల ముందే నీకు ఎజెండా ఇచ్చాంగా. ఆ 10 రోజుల్లోనే నువ్వు ఆ సమస్యను చూసినట్టయితే నువ్వు కమిషనర్ని ఎందుకు కలవాలా? కేవలం దురుద్దేశంతో, కేవలం ఆ రోజు కౌన్సిల్లో గొడవ పెట్టుకోవాలనే దురుద్దేశంతోనే ఆ రోజు జరిగింది. నిన్ను మేయర్ గారు వారించారు, ఆగు మీకు సమాధానం కమిషనర్ గారు చెప్తారని అంటే కాదని చెప్పి వక్రీకరించి చోడే వెంకటరత్నం గారు అన్న మాటని వక్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుంది. మీరు ఆ ఆడియోలోనే వీళ్ళు మాట్లాడే మాటలుగా గలాటాలోని ఏదో తప్పు దొరికిందంటారండి. ఏ తప్పు దొరలా, వీళ్ళు సృష్టించేదే, వీళ్ళు కావాలని భ్రమ కల్పిస్తున్నారు ప్రజల్ని అని చెప్పి మరి ఈ రకంగా వైఎస్ఆర్సీపీ ఇదే దూరంలో వెళ్తే మరి రాబోయే కాలంలో మనుగడ ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం.